కడప జిల్లాలో పులివెందుల ఒంటిమిట్ట ఈ రెండు జడ్పీటీసీ ఎన్నికలు పోలింగ్ 7 గంటలకు ప్రారంభమైంది. ఇప్పుడు 12 అవుతా ఉంది. పోలింగు ప్రారంభం దగ్గర నుంచి ఒక పెద్ద అరాచకం రాజ్యమేలేటటువంటి పరిస్థితిలో ఇవాళ కనిపిస్తూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లు కానీ లేదు ఓటర్లు కానీ ఆ బూతుల్లోకి వెళ్ళకోకుండా ఉండే విధంగా ఒక పద్ధతి ప్రకారం తెలుగుదేశం పార్టీ పోలీసులు కలిసికట్టుగా కుట్ర చేసి ఒక వ్యూహం ప్రకారం ఉదయం నుంచి అమలు చేస్తున్నారు. మా పార్టీకి సంబంధించిన ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో ఆ ఏజెంట్లు పోలింగ్ బూతుల్లోకి వెళ్తారు 7 గంటల ముందు. ఎక్కడా కూడా మా ఏజెంట్స్ని అలౌ చేయలేదు. 1-2 చోట్ల మా ఏజెంట్లు వెళ్ళిన తర్వాత కూడా వారిని దౌర్జన్యంగా పోలీసుల సహాయంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం కార్యకర్తల నుండి గుండాలనండి ఇతర ప్రాంతాల నుంచి అంటే పులివెందుల నియోజకవర్గానికి సంబంధం లేని వాళ్ళు, పులివెందుల జడ్పీటీసీ పరిధిలో సంబంధం లేని వాళ్ళు, జమ్మలమడుగు నుంచి ఇతర నియోజకవర్గాల నుంచి వందలాది మంది వచ్చి పోలీసుల సహకారంతో మా ఏజెంట్లను లాగివేసే పరిస్థితి తీసుకురావడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా మాజీ ఎంపీపీ పులివెందుల ఆయన బలరామరెడ్డి గారు, ఆయన ఒక బూత్లో ఏజెంటు. ఆయన వెళ్ళలేలా బయటికి లాగేశారు. ఏజెంట్ లేకోకుండానే ఎన్నిక జరుగుతూ ఉంది, పోలింగ్ జరుగుతూ ఉంది. ఓటర్లు ఎవరైనా పోలింగ్ స్టేషన్లోకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళు వైసీపీ అని ఐడెంటిఫై అయితే గ్రామంలో వాళ్ళు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అని వాళ్ళ స్లిప్పులు లాగేసుకుంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ స్లిప్పులు ఇస్తున్నారు. ఈ స్లిప్పులు తీసుకెళ్లి ఓట్లు వేసేస్తున్నారు. ఓట్లు వేసేయటం సాధ్యం అంటే ఎలక్షన్ కమిషన్ వారు అక్కడ ఉన్నటువంటి వారు ఎలవ్ చేస్తున్నారు. దురదృష్టకరంగా ఈ పరిణామం జరుగుతూ ఉంది.